అయిపోతున్నారు. దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి. అప్పుడే దీని నుంచి మనం బయటపడగలం. చిన్నపిల్లలు మొట్టమొదటిగా చిన్నపిల్లలు మాత్రం ఫోన్ చూడకూడదు. ఇది ఎందుకు చెప్పానంటే మీకు తర్వాత నేను చెప్తాను. ఫోన్ ప్రతి దానికి 2 ఫేసెస్ ఉంటాయి. ప్రతి మనిషికి అలానే ఏ వస్తువుకైనా 2 ముఖాలు ఉంటాయి. ఒకటి మంచిదైతే ఇంకోటి చెడుది. అలాగే ఫోన్ కూడా. ఫోన్ మనకి మంచిది, దేంట్లో ఏదైనా మనకి నేర్పించడంలో, కొన్ని విషయాలు చెప్పడంలో ఫోన్ మనకి చాలా మంచిది. కానీ కొన్ని విషయాల్లో ఫోన్ అనేది అవసరం లేదు. ప్రతి దానికి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అలానే ఫోన్ కూడా ఉంది. అందుకే మనం ఫోన్ చాలా తక్కువగా యూజ్ చేయాలి. సైబర్ క్రైమ్కి చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది, ప్రతి వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇది చాలా వరకు పిల్లల వల్లే అవుతుంది. పిల్లలు మొబైల్ యూజ్ చేయడంతో పిల్లలకు తెలియదు ఏం నొక్కాలి, లింక్ ఏంటి అంత. చిన్నపిల్లలకి అంత అవగాహన ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో అనుకుని అలా నొక్కేస్తారు. బట్ దానివల్ల మన ఫ్యూచర్ దేనికోసం మన డబ్బులు సంపాదించుకొని అకౌంట్లో ఉంటాయి. దాని తర్వాత అదేమవుతుంది, చిన్నపిల్లలు చేసిన చిన్న తప్పు వల్ల అదంతా వెళ్ళిపోతుంది. అదొక చిన్న బర్త్డే ఫంక్షన్ కావచ్చు, లేదంటే పెద్ద మ్యారేజ్ కావచ్చు, దేనికి ఒక విషయం కానీ కూర్చుంటారు మా పేరెంట్స్. బట్ అదేమవుతుంది, పెద్ద అయ్యాక చిన్నపిల్లలు ఏం చేస్తారు, అది వాళ్ళకి ఏమో తెలియదు, అది ఏం చేస్తారు, దాంట్లో ఏంటి యూజ్ అంటే వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి ఆ లింక్ పై క్లిక్ చేసిస్తారు, డబ్బులంతా వెళ్ళిపోతాయి. సో అందుకే చిన్నపిల్లలు ఫోన్ అనేది అవాయిడ్ చేయాలి. ఫస్ట్ థింగ్, సైబర్ క్రైమ్ అనేది చిన్న కాదు పెద్ద కాదు అందరి మీద జరుగుతుంది. సైబర్ క్రైమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక కాల్ వస్తుంది. కాల్ అని కాదు, ఒక లింక్ రావచ్చు, మెసేజ్ రావచ్చు, ఎనీథింగ్. బట్ మనకి తెలియకపోయింది ఏమైనా అయితే వీ హ్యావ్ టు అవాయిడ్ దట్. మనం దాన్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి మనకు తెలియకపోయి కాల్ వచ్చింది, ఒకవేళ మనకు తెలియకపోయిన కాల్ వచ్చిందంటే మన పేరెంట్స్కి ఇవ్వాలి డైరెక్ట్గా. అలాగే మనకు తెలిసిన వాళ్ళు, సపోజ్ మన పెద్దమ్మ, మా మమ్మీ, డాడీ ఎవరికి కాల్ చేశారంటే మనకు తెలుసు కాబట్టి మనం లిఫ్ట్ చేసాం, నో ప్రాబ్లం. బట్ ఇంకెవరో కాల్ చేశారు, నంబర్ వచ్చింది మనకు తెలియదు. సో మనం అప్పుడు ఏం చేయాలి, మన పెద్దవాళ్ళు, మన ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా, మమ్మీ అవ్వచ్చు, డాడీ, అక్క అని అని ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలి. ఇదిగోండి ఇలా ఫోన్ ఎవరితో నంబర్ వచ్చింది, సో ప్లీజ్ ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడండి అని మీరు ఇవ్వండి. తర్వాత ఏమవుతుందో అది మమ్మీ డాడీ చూసుకుంటారు, పెద్దవాళ్ళు చూసుకుంటారు, మనకు అవసరం లేదు. చిన్నపిల్లలు యూజ్ చేయండి, మొబైల్ యూజ్ చేయండి, ఏదైనా యూజ్ చేయండి, కానీ తప్పలేదు. కానీ లిమిట్స్ మీద యూజ్ చేయాలి. ఏదైనా కూడా ఓవర్ లిమిట్స్లో యూజ్ చేస్తే అది మనకి ఓవర్ అటాక్ అవుతుంది. సో సైబర్ క్రైమ్స్ అనేవి ప్రతి ఒక్కరి మీద జరుగుతుంది కాబట్టి నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. శ్వేత అనే ఒక అమ్మాయి ఉంది. ఆ శ్వేత అనే అమ్మాయి ఒకసారి ఇంట్లో అలా పనిచేస్తుంటే కాల్ వచ్చి మీ తమ్ముడు ఇలా అరెస్ట్ అయ్యాడు, మీ తమ్ముడు ఏదో చిన్న తప్పు చేసి అరెస్ట్ అయ్యాడు, సో ప్లీజ్ మీరు మాకు ఒక 1 lakh రూపీస్ పంపిస్తే మీ తమ్ముడు వదిలేస్తామనుకో పోలీసు నుంచి కాల్ వచ్చింది. శ్వేత అనుకుంది, అదేంటిది పోలీసు నుంచి కాల్ వస్తే వాళ్ళు ఇలా అరెస్ట్ అయ్యారు, రండి ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి, ఏంటి అవన్నీ ఫార్మాలిటీస్ చూడండి అక్కడ అంటారే. కానీ మీరు మాకు డబ్బులు ఇస్తే ఏంటి, మీరు మాకు డబ్బులు ఇస్తే మేము అతను వదిలేస్తామంటే ఎవరు అంటే పోలీసు అని. సో అప్పుడు తను ఆ పాయింట్ పైన ఏం చేస్తుందంటే ఆ ఫోన్ చేసిన అతన్ని వెంటనే మనం ఏదైనా సపోజ్ మనకి సైబర్ బుల్లింగ్ మనకు తెలియకపోయి నంబర్ వచ్చి ఇలా అడిగారే అనుకోండి, మీరు ఒకే నంబర్ కాల్ చేయండి. ఆ నంబర్ 1930, ఇది టోల్ ఫ్రీ నంబర్. సో దీన్ని కాల్ చేస్తే వెంటనే మన ఏమైనా మన పాస్వర్డ్, మన సెక్యూరిటీ ఐటమ్స్ ఏమైనా పోయాయంటే మనకు తిరిగి వాళ్ళు తీసుకొస్తారు. సో ఎప్పుడైనా అలా కాల్ రాగానే తను శ్వేత ఏం చేసింది, ఇలా 1930 నంబర్ కాల్ చేసి ఇలా అవుతుంది, మీరు మాకు అసలు సొల్యూషన్ ఇవ్వండి అంటే వాళ్ళు సొల్యూషన్ ఇచ్చారు. వాళ్ళు అది ఎవరు హ్యాకర్ని పట్టుకొని చూపించారు. సో సైబర్ క్రైమ్స్ అనేవి చాలా డేంజరస్. ఇది ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఏమైనా మనకు తెలియకపోయిన కాల్స్ అయినా మెసేజెస్ అయినా కూడాను ప్లీజ్ మనకు తెలియకపోయిన వాళ్ళు అవాయిడ్ చేయండి. మన పేరెంట్స్కి పెద్దవాళ్ళకి ఇవ్వండి, కానీ మనం యూజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ గ్రేట్ అండ్ వండర్ఫుల్